రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో పెంచుకున్నటువంటి ఫీజులకు ఇచ్చే జీతాలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రత్యేకంగా గట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో వారు పెంచుకుని లక్షల రూపాయల ఫీజులు పెంచుకున్నారు, కానీ జీతాలు మాత్రం ఆరకూర జీతాలు ఇస్తూ వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి తప్పుడు అఫిడవిట్లను సమర్పిస్తున్నటువంటి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం పైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు కానీ మరియు అధ్యాపకులకు కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండానే కాలేజీని కొనసాగిస్తున్నారు. ఒకవేళ అనుకోని సంఘటన అధ్యాపకుడికి కానీ విద్యార్థికి కానీ ఏదైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ. అంతేకాకుండా ఇవాళ అదే కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా మేము వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి యాజమాన్యం పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు 2 నుంచి 3 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఇచ్చే జీతాలు ఇవ్వకుండా మళ్ళీ వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి తప్పుడు అఫిడవిట్లను సమర్పించి ఫీజులను లక్షల రూపాయలు పెంచుకున్నారు. ఒకటే మేము తెలియజేసేది ఇవాళ వారికి ప్రభుత్వం రూపొందించినటువంటి నిబంధనల ప్రకారంగా వారికి సరైనటువంటి జీతాలను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. వేతన సంఘ జీతాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా విద్యార్థులు నష్టపోకుండా క్యాడర్ రేషియో 1:2:6 ప్రకారంగా అధ్యాపకులను నియమించి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ కాలేజీలో క్యాడర్ రేషియో అమలు చేయకుండానే ఇష్టానుసారంగా నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలు ఆడుకుంటున్నారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి క్యాడర్ రేషియో అమలు చేయనటువంటి ఇలాంటి కళాశాలలపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి ఫీజులకు ఇచ్చేటువంటి జీతాలకు ఎలాంటి పొంతన లేదు కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీ వేసి విచారించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.